మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజా దృష్ట్యా దేవి జగన్మాత మహావీరేణ ధీమాత. హనుమంతుడు సీతమ్మ వారిని అశోకవనంలో తొలిసారిగా చూసింది ఈ రోజునే. ఈరోజు హనుమంతుడిని పూజించిన వారి కోరికలు తీరుతాయని సీతాదేవి వరమిచ్చింది. స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు. భక్తసులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం హనుమద్వ్రతం ఆచరించడం. హనుమంతుణ్ణి ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పూజిస్తారు. పంపా నదిని కలశంలోకి ఆవాహనం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు. 13 ముడుల తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుణ్ణి సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుందని శాస్త్రవచనం. హనుమంతుడు పంపా తీరాన విహరించేవారు కాబట్టి హనుమంతుడిని ఈ వ్రతాన్ని పంపా తీరంలో చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపా తీరానికి బదులు పంపా కలశం పెట్టుకొని హనుమద్వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఈరోజు స్వామికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు, తమలపాకులు, సింధూరంతో పూజలు చేయటం వలన స్వామి కృప కలిగి ఆరోగ్యం, విజయం, మృత్యు భయ విముక్తి కలుగును.